డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సప్త గోదావరి నదిలో స్నానమాచరించి మహిళలు అరటి డొప్పలపై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అశ్వత్థామ వృక్షం చుట్టూ భక్తులు ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి 360 ఉత్తులను వెలిగించారు. నమ శివాయ. భక్త మహాశైలారా, మాణిక్యాంబారి భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు అధివైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా 2వ సోమవారం దశమి సోమవారం ప్రాతకాలం చేయ భక్తులంతా కూడా తండోపతండాలుగా స్వామివారి యొక్క దర్శనాన్ని బాలులేచి వస్తున్నారు. ఈ యొక్క దీంట్లో భాగంగా సప్తగోదా నదీ తీరంలో స్నానమాచరించి దీపాలు వదులుతూ స్వామివారి దర్శన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్తీక మాసానం మార్గశీర్షం అంటగా కార్తీక మాసాల్లో కూడా ఈశ్వరుడికి అత్యంత ప్రీతైన మాసం ఈ కార్తీక మాసంలో ప్రాతకాలం చేయ భక్తులు కూడా స్వామివారి విశేషంగా దర్శనం పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో చేసిన దానం, ధర్మం, పూజ అంతా కూడా విశేషమైన ఫలితాన్ని ఇచ్చబడుతోంది. అదేవిధంగా రేపటి రోజున ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటారు. కార్తీక మాసంతో ఈ యొక్క మహావిష్ణువు ఆషాఢ మాసంలో గారు కార్తీక మాసం కూడా, కార్తీక మాసం ఏకాదశి వరకు కూడా, శుద్ధ ఏకాదశి వరకు కూడా విష్ణుమూర్తి వారు చాతుర్మాస భక్తి దీక్ష పూర్తి చేసిన రేపటికి లోకాలంతా కూడా దర్శనమిస్తారని చెప్పి రేపు ఉత్థాన ఏకాదశి అని చెప్పి భక్తులంతా కూడా కార్తీక మాసంలో విశేష పర్వదినంగా ప్రకటించి రేపటి రోజున పూజా కార్యక్రమాలు, విష్ణుమూర్తి ఆరాధన కూడా జరుగుతుంది. అటువంటి శివకేశులకి విశేషమైన కార్తీక మాసంలో భక్తులు స్వామివారి దర్శించి తరించగోరుచున్నాం. భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ అయినటువంటి అల్లు భవానీ గారి భక్తులకి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం మరియు ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి స్వామివారికి ఈ విధంగా స్వామివారి దర్శనానికి అన్ని విధాలుగా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం.